హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లో విత్ శ్వేతాస్ వరల్డ్. సో టుడే రెసిపీ వచ్చేసి 8 నుంచి 10 రోజులు స్టోరబుల్ స్నాక్ అన్నమాట. సమోసాలు చేశానండి. చాలా క్రిస్పీగా బయటకున్న వాటిలాగానే వస్తాయి. బట్ కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ ఉన్నాయి. అవేంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూసేసేయండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి తీసేసుకోండి. గోధుమ పిండితో కూడా చేయొచ్చు, బట్ బేకరీ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఓమా కూడా కొద్దిగా నలిచి వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ కాకుండా నెయ్యి, బటర్, డాల్డా కూడా వేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మోయను వచ్చేలాగా కలిపేసుకున్నాను పిండిని మొత్తము. అలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలిపేసుకోండి. అప్పుడే మనకి సమోసాలు అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి. లోపటి వరకు కూడా గుల్లగా వేగుతుందన్నమాట. సో గట్టిగా కలిపేసుకోండి మీకు సాధ్యమైనంత వరకు. సో నాకు 1 కప్పు మైదా పిండికి ఆల్మోస్ట్ ఒక 1/2 గ్లాస్ వాటర్ కంటే కొద్దిగా ఎక్కువ పడ్డాయి అన్నమాట. సో ఇంత వాటర్ నాకు పడింది. సో మీరు కూడా అలా చూసుకొని పిండిని గట్టిగా కలిపేసి మినిమం ఒక 30 మినిట్స్ అన్న రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడే మనకి సమోసాలు చక్కగా వస్తాయి. సో ఇది రెస్ట్ అయ్యే లోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. సో స్టఫింగ్కి వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్ పల్లీలు తీసేసుకొని లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోండి. తర్వాత జీడిపప్పు అండ్ కిస్మిస్ తీసుకున్నాను. జీడిపప్పు నేను ఒక 7 తీసుకున్నాను. మీరు 10 నుంచి 12 అయినా తీసేసుకోవచ్చు. అది కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ తీసుకొని వాటిని కూడా కొద్దిగా వేయించుకున్నాను. సో ఇప్పుడు మనము సమోసాలు సీల్ చేయడానికి మైదాపిండి స్లరీ ప్రిపేర్ చేసుకుందాము. యాక్చువల్గా వాటర్ తోటి కూడా ఎడ్జెస్ సీల్ చేయొచ్చు. కాకపోతే మనం ఆయిల్లో వేసినప్పుడు అప్పుడప్పుడు సీలింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి మైదాపిండి వాడుతున్నాను. సో ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ కొద్దిగా కోర్సుగా క్రష్ చేసేసుకోండి మీకు వీలైనంత వరకు. సో ఇవి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత కిస్మిస్ కూడా చాలా ఫైన్గా చాప్ చేసేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత మన ఇంగ్రీడియంట్ మెయిన్. సో ఇది సేవ్ చిన్న కారపూస అంటారు కదా, అదన్నమాట. నాకు 4 to 5 టేబుల్ స్పూన్ పడిందన్నమాట. ఇది అలా వేసుకున్న తర్వాత మన స్పైసెస్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీకి. అండ్ కారం కొద్దిగా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే అప్పుడప్పుడు సేవ్లో కూడా వస్తుంది కదా. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని మంచిగా వాటిని మిక్స్ చేసేసుకోండి. అండ్ ఆమ్చూర్ మస్ట్ అండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అండ్ సోంపు కూడా అంతే. షుగర్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. సో వీటన్నింటినీ ఒకసారి మంచిగా కలిపిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కొద్దిగా వేడి చేసి కలిపేసుకోండి. ఎందుకంటే మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ఈ సేవ్కి మంచిగా పట్టుకుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఉప్పు కారాలు అడ్జస్ట్ అయినా లేదా చూసేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గానే సరిపోయింది. సో ఇది ఇలా పక్కకు పెట్టిన తర్వాత 1/2 అవర్ రెస్ట్ ఇచ్చిన పిండి ఉంటుంది కదా, చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో అది అలా కనిపించినప్పుడు పిండి పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిందని అర్థము. ఇప్పుడు చిన్న ముద్ద తీసుకొని మరీ పల్చగా కాకుండా చూపిస్తున్న విధంగా చేయండి. మీకు కరెక్ట్గా షేప్ రావాలంటే ఒక టిఫిన్ బాక్స్ సాయంతో కానీ క్యాప్ సాయంతో కానీ అలా ఓవెల్ షేప్లో చేసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేయండి. ఈ మధ్యలోకి కట్ చేసిన దానికి ఇందాక మనం మైదా స్లరీ పెట్టుకున్నాం కదా రెడీ చేసి, దానికి ఎడ్జెస్కి రాసేసి కోన్ లాగా మలవండి. నార్మల్గా మనం సమోసాలు చేసే ఉంటాం కదా ఇంట్లో ఇప్పటివరకే. సో వాటిలాగానే ఎడ్జెస్కి మైదా స్లరీ రాసేసి కోన్ లాగా దాన్ని నీట్గా ప్రెస్ చేయండి. అండ్ మేక్ షూర్ కంపల్సరీ 1కి 2 సార్లు మీరు చూసుకోండి, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు మళ్ళీ అది విడిపోతుంది కాబట్టి ఒక్కసారి నీట్గా ప్రెస్ చేసుకొని చూసేసుకోండి. ఇలా ఒక ఎడ్జ్కి కరెక్ట్గా సీల్ అయిన తర్వాతనే మీరు ఆ స్టఫింగ్ అనేది వేయండి, ఓకేనా. ఇటు ఎడ్జ్ కానీ ఇప్పుడు మధ్యలో నేను చూపిస్తున్నా కదా, అలా ఒక్కొక్కసారి అంటే 1కి 2 సార్లు ప్రెస్ చేసి చూసిన తర్వాతనే మీరు ఈ స్టఫ్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ స్టఫింగ్ కూడా ఎక్కువ పెట్టుకోకండి, జస్ట్ 1 టీ స్పూన్ సరిపోతుంది. ఎక్కువ వేసినా కూడా మనకి సీలింగ్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి పిండి కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ స్టఫింగ్ ఎక్కువ వేసి ఇబ్బంది పెట్టుకోకండి. సో స్టఫింగ్ తక్కువ వేసి ఇప్పుడు ఇట్లా చూపిస్తున్నాను కదా, మరొక ఎడ్జ్ని ఇట్లా స్లోగా మడిచి
ఈ ఉన్న ఎడ్జ్ దానికి వీటికి అటాచ్ చేసి సీల్ చేయడమే, అంతే సింపుల్గా అయిపోతుంది. బట్ సీల్ చేసేటప్పుడు చెప్తున్నాను కదా, మళ్ళీ ఒక్కసారి చూసేసుకోండి, ఇలా నెమ్మదిగా చేసుకోండి. అండ్ చెప్పాను కదా వాటర్తో కూడా చేయొచ్చు, బట్ ఒక్కొక్కసారి అది సీల్ అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. మనం మైదా కానీ కార్న్ఫ్లోర్ తోటి కానీ మనం సీల్ చేసామంటే అది ఎక్కువగా విడిపోకుండా ఉంటుందన్నమాట. సో మళ్ళీ ఒక్కటి చూపిస్తాను, దాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. అండ్ చూస్తారు కదా, ఇలా ఒక ఎడ్జ్ దాన్ని కంప్లీట్గా స్టిక్ చేసిన తర్వాత ఇంకొక ఎడ్జ్ దీనికి అటాచ్ చేసి అలా ప్రెస్ చేసుకోవడమే. ఇలా ప్రెస్ అయిన తర్వాతనే మీరు స్టఫింగ్ అనేది పెట్టండి. అండ్ ఇందాక మనం పెట్టుకున్నాం కదా డ్రై స్టఫింగ్, అందులో వాటర్ పడకుండా చూసుకోండి. సో అలా వాటర్ పడితే మనకి స్టోరింగ్ అనేది ఎక్కువ రోజులు ఉండదన్నమాట. సో ఇలా సీల్ చేసేస్తే సరిపోతుంది. ఇలా అన్ని సమోసాలు రెడీ చేసుకున్న తర్వాత మినిమం ఒక 5 మినిట్స్ అన్న రెస్ట్ ఇవ్వండి. అవసరం లేదు, ఎందుకంటే ఒక్కొక్క సమోసా చేస్తున్న టైంలో ప్రిపేర్ చేసుకున్న టైంలోనే టైం అయిపోతుంది కాబట్టి అన్నీ అయిపోయిన వెంటనే ఒకటేసారి వేయించుకోవచ్చు. సో ఇలా అన్ని సమోసాలు ఒకటేసారి షేప్ చేసుకున్న తర్వాత, అండ్ ఇక్కడ ఆయిల్ అండి మెయిన్ థింగ్. ఇది ఆయిల్ ఎక్కువ అస్సలు హీట్ అవ్వకూడదు, అండ్ లో ఫ్లేమ్ మీదనే సమోసాలని వేయించుకోవాలి. ఇక్కడ మినిమం ఒక 3 మినిట్స్ ఆయిల్ వేడైన తర్వాత మీరు సమోసాలు వేయండి. మీకు సమోసాలు వేయడానికి ఇబ్బంది ఉంటే కొద్దిగా పిండి ఎంతో కొంత మిగిలే ఉంటుంది కదా, మిగిలకున్నా కూడా మీరు కొద్దిగా పక్కన పెట్టేసుకొని ఒకసారి అందులో వేసి టెస్ట్ చేసుకోండి. నాకు ఇవి వేగడానికి మినిమం 10 to 12 మినిట్స్ టైం పట్టిందండి. సో నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ బ్యాచ్ వేసాను. అందుకే నాకు కొద్దిగా ఎయిర్ బబుల్స్ రాకుండా నీట్గా వచ్చింది, బయటకున్న వాటిలాగానే. లేదు అంటే మీరు ఒక బ్యాచ్ వేసిన వెంటనే ఇంకొక బ్యాచ్ అదే వేడి నూనెలో వేసారనుకోండి, చూపిస్తాను అది కూడా ఎలా అయిందో లాస్ట్ వరకే. సో చూసారు కదా, ఇక్కడ చాలా క్రిస్పీగా టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది. ఒక్కసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుందండి. నిజం చెప్పాలంటే ఈ సమోసాలు చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ చూసి చాలా సాటిస్ఫై అయ్యానండి. ఎందుకంటే నార్మల్గా ఆలు సమోసా, ఆనియన్ సమోసా కామన్, బట్ కరాచీ బేకరీ స్టైల్ సమోసా చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో చూడండి టెక్స్చర్ కానీ ఆ లోపట కూడా లేయర్స్గా మంచిగా లోపటి వరకు వేగింది. సో ఇదన్నమాట, ఆయిల్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటేనే ఇలాంటి టెక్స్చర్ వస్తుంది. సో మీరు కంపల్సరీగా గమనించండి. ఇక చూస్తున్నారు కదా లేయర్స్ లాగా వచ్చింది, అండ్ బబుల్స్ కూడా ఎక్కువగా ఫామ్ అవ్వలేదు. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను బబుల్స్ ఎక్కువగా ఫామ్ అయింది. ఇదిగోండి ఇదే. నేను నెక్స్ట్ బ్యాచ్ వెంటనే వేసేసరికి ఇలా బబుల్స్ వచ్చాయి. కొద్దిగా రెస్ట్ ఇచ్చి ఆయిల్ మీడియం టెంపరేచర్కి వచ్చిన తర్వాత వేస్తే ఇదిగోండి ముందు చూపించాను కదా ఈ టెక్స్చర్ వచ్చిందన్నమాట. సో రెండింటికి తేడా ఇదన్నమాట. మీరు ఎప్పుడైనా సమోసాలు చేసినప్పుడు ఇది కంపల్సరీ గుర్తు తెచ్చుకోండి. అండ్ ఇదండి రెసిపీ. మీకు కనుక మంచి యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.